అది నేను ఎవరు చూసి పోయినా వేరేడు వీడియో పెడితే ఆ వీడియో అక్కడ ఉన్న ఛానల్ చూపిస్తే అక్కడ పోయినా నేను. అంటే వాళ్ళకి ఇన్కమ్ వచ్చింది. అంటే ఇప్పుడు నాకు టీషర్ట్ బాగుంది, నేను వేసుకున్నా అంటే నేను సంతృప్తి అయినా. వేరే వాడి ఛానల్లో వాని వీడియో పెడితే నేను వానితోని పోయి వాని ఛానల్లో ఆ వీడియో చూసి వానితో నా షట్టర్ ఉంటే వానితో పెట్టి నేను ఒక 10 టీషర్ట్లు కొన్నా, నా నుంచి వానికి 2000 ఇన్కమ్ వచ్చింది. వానికి 500 వెళ్ళాడా ఈ వీడియోకి. 1000 పోతే పడరా, 500 వానికి వచ్చినాయి, 500 వీనికి వచ్చినాయి ఎంతేగా. ఏ ఒక్క యూట్యూబర్ అయినా ఈ విధంగా ఆలోచిస్తాడు కానీ ఎవ్వరు చెప్పరు. నిజం చెప్తున్నా అసలు. ఏ ఒక్క యూట్యూబర్ చెప్పడు, ఏ ఒక్క ఇన్ఫ్లుయెన్సర్ చెప్పడు. పెద్ద పెద్ద యూట్యూబర్ తెలుసు కదా. ఒకటి ఇప్పుడు జనాలకి నేను మోసం చేయాలనుకుంటే, ఎగ్జాంపుల్ జనాలకి నేను మోసం చేయాలి అనుకుంటే ఊర్లోకి వచ్చి, హాయ్ కొండేరు ప్రజలరా, మీరు ఒకవేళ ఎవరైనా సంపాదించుకోవాలనుకుంటే ఈ వెబ్సైట్లో జాయిన్ అవ్వంటే 100 మంది జాయిన్ అవుతారు, 100 మంది జాయిన్ అవుతారు. వాళ్ళ నుంచి నేను ఒక నిజం చెప్తున్నా, ఒక 2 ఫ్లోర్లు ఇల్లు కట్టొచ్చురా. అవన్నీ జస్ట్ ఒక 4 నెలల లోపలే కట్టచ్చు. ఎంత అల్ట్రాటెక్ సిమెంట్ గట్టి కట్టుకుంటుంది అంటారు చూడు, దాంతో నేను మంచిగా ఇల్లు కట్టుకోవచ్చు. 2 నెలల లోపలనే నేను కడుతున్నాను, చేస్తున్నాను. ఎందుకంటే అలాంటి జనాల మీద నేను బతుకుతా, ఎర్నింగ్ చేస్తా, వితౌట్ ఇన్వెస్ట్మెంట్ ద్వారా సంపాదిస్తా, ఇన్వెస్ట్మెంట్ చేసి మరి సంపాదిస్తా, క్రిప్టో కరెన్సీ ద్వారా సంపాదిస్తా. అంటే నాకు ఎన్ని రకాలుగా వస్తాయి, 10-15 రకాలుగా వస్తాయి. అయినా సరే 10 మందిని ముంచాలంటే నాకు నిమిషం పట్టదు, కానీ నాకు వద్దు అది. ఇప్పుడు నేను అంత రిమ్మబట్టి నేను గోవా పోతున్నా. గోవాకి ఎందుకు పోతున్నా, నాకు ఇప్పుడు ఒకటి, అరే కార్ రారా అంటే వీడు వస్తాడు, జస్ట్ ఎంత ఇస్తా, 1500 ఇస్తా అంటే 500 కల్పిస్తా, 2000 ఇస్తాను అనుకో, 1000 రూపాయలు డీజిల్ పోచుకుంటాడు. ఈ నుంచి 2 టోల్గేట్లు 3 టోల్గేట్లు తగులుతాయి వీనికి. హైదరాబాద్ పోయేంత వరకు 3 టోల్గేట్లు కట్టుకుంటాడు, 500 వీనికి వస్తాయి. అయిపోయి వీడు నన్ను గాడి ఇన్స్పెక్టర్ వస్తాడు హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో. ఆ నుంచి 4000 రూపాయలు పెడితే నేను గోవాకి వెళ్ళిపోతా. కథం, నాకెవరు ఇస్తారు? ఇప్పుడు నేను సంపాదించుకోవాలంటే నాకు 100 రకాలుగా ఆప్షన్స్ ఉన్నాయి. ప్రమోషన్స్ వస్తాయి, అంటే బెట్టింగ్స్ అవి కాదు నాకు. ఇప్పుడు మన రాఘవేంద్ర షాప్ ఉంది పక్కల, మన ఎరవల్ చౌరస్తా షేక్పల్ రోడ్ మళ్ళంగానే రాఘవేంద్ర షాపు, అది బట్టల షాప్ ఉంది. దాని కింద కింద ఉంటుంది. ఆడ ఉంది, ఈడ ఉంది. నేను ఆడిపోయి నేను చేసుకోవాలనుకుంటే నాకు 500 అన్నా నీకు ఒక చిన్న, కానీ ఇంతవరకు నేను చేయలేదు. కానీ నాకు యాప్స్ తెలుసు, వెబ్సైట్ తెలుసు, వెబ్సైట్ ఎలా క్రియేట్ చేయాలో తెలుసు. నిజం చెప్పాలంటే జనాల్ని ఎలా ఇబ్బంది పెట్టాలని కూడా తెలుసు నాకు, కానీ నేను పెట్టాను. నేను ప్రతిరోజు నా దాంట్లో సుమారుగా 150 వీడియోస్ జనాల గురించే పెట్టిన. ఎందుకే, క్రిప్టో కరెన్సీ ఏంది, వెబ్సైట్ ఎలా క్రియేట్ చేయాలి, థంబ్నెయిల్ ఎలా క్రియేట్ చేయాలి, మీ సొంతం టెక్నాలజీ, మీరు ఇల్లు కడతారా, వ్యాపారం చేస్తారా, ఏం చేస్తారా, అవన్నీ దాంట్లో వాళ్ళని నేను ఇంత సంపాదించిన. జస్ట్ 150 వీడియోలకే నేను ఇంత సంపాదించిన అంటే నువ్వే అంటివి, రాజు నీకు అంత అమౌంట్ వచ్చినాయా, ఎట్లా వచ్చినాయి అంటివి. నేను దాంట్లోతో నేను సంపాదించిన. మరి నాకు ఎట్లా వస్తాయి? 150 వీడియోలే కదా నా పెట్టింది, 150 వీడియోలకే నాకు అంత అమౌంట్ వస్తాయి. ఎట్లా రావాలా? యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్లో నాకు